కరీంనగర్ పట్టణం బస్టాండ్ వద్ద గల కేక్స్ అండ్ బేక్స్ బేకరీ నందు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణం బస్టాండ్ వద్ద గల కేక్స్ అండ్ బేక్స్ బేకరీ నందు ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో షాపులోని ఫర్నిచర్, ఏసీలు, వివిధ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. షాప్ నందు ఒక్కసారిగా పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో సుమారు 15 లక్షల పైన ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు తెలిపారు. కేక్స్ అండ్ బేక్స్ బేకరీలో నేను ఒక పార్ట్నర్ని. నా పేరు రవీందర్ కుటుంబకుల. శనివారం రోజు యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు ముగిసిన వెంటనే సుమారు 11 గంటల ప్రాంతంలో 10 గంటలకు బిజినెస్ క్లోజ్ అవుతుంది. 11 గంటల వరకు మా వాళ్ళందరూ కూడా, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్యాక్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని 11 వరకు బంద్ చేసి వెళ్ళిపోతారు. ఆ టైంలో యథావిధిగా రోజువారీలాగా నిన్న రాత్రి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 1:56 నాకు మా పార్ట్నర్ అయిన సందీప్ ఫోన్ చేసి ఇట్లా బేకర్ నుండి పొగలు వస్తున్నాయట అని చెప్పడం జరిగింది. వెంటనే నేను, సందీప్, మా ఇంకో పార్ట్నర్ లోకేందర్, మేము నలుగురం కూడా ఇక్కడ చేరుకున్నాం. వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండడం వల్ల పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయింది. పోలీసు, ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము షట్టర్ ముట్టుకున్న వరకు విపరీతమైన హీటు కాలుతుంది, బాగా పొగ బయటకు వస్తుంది. షట్టర్ లేవట్టలేని పరిస్థితి. అయినా మెల్లగా కష్టపడి షట్టర్ లేవట్టాం. ఈరోజు వరకు ఫుల్ బ్లాక్, ఏం ఏర్పడతలేదు. మొత్తం షార్ట్ సర్క్యూట్ అయింది. కంప్లీట్ ఏసీ, పవర్ బ్యాంక్ మొత్తం కంప్లీట్ వైరింగ్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. తర్వాత చూసేసరికి ఫర్నిచర్, సోఫా సెట్స్, తర్వాత పార్టీ ఐటమ్స్, మా దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాల్యూస్, ఈ అన్నీ కూడా మెయిన్ హాలే బిజినెస్ అవర్స్ ఎక్కడైతే ఉంటుందో అదే హాల్లో దానికి సంబంధించిన మా సౌండ్ సిస్టమ్ కానీ, అలాగే మా సిస్టమ్, బిల్లింగ్ సిస్టమ్, ఈ మొత్తం వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాలిపోవడం జరిగింది. ఇదంతా ఫైర్ ఇంజన్ వాళ్ళు సుమారు 3 గంటల పాటు శ్రమించి రాత్రి 1:50 నుంచి 5 గంటల వరకు 4:50 వరకు ఇది శ్రమించి దీని సిస్టమ్ చేసిన తర్వాత మేము వెళ్ళిపోవడం జరిగింది. ఇది పూర్తి లెక్క అయితే ఏం చేయలేదు. ఇంకా ప్రాథమిక అంచనా ప్రకారం 15 లక్షల పై మాటే. వైరింగ్ మొత్తం మాకు ఇప్పుడు ప్రెజెంట్ బేకరీకి సంబంధించిన టోటల్ వైరింగ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ప్రాథమిక అంచనా నాకు తెలిసినంత వరకు నేను ఒక 15 లక్షల పైన అనుకుంటున్నా. ఇంకా మా ఎలక్ట్రీషియన్ కానీ, మా ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ వస్తే కనుక పూర్తిగా దీని గురించి మేము చెప్పగలుగుతాం. మాకు సంబంధించిన ప్రతిదీ ప్రొవిజన్ ఐటమ్స్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఆ కారణాలు ఉంటే ఫ్రిడ్జ్లు కూడా, దానికి సంబంధించిన ఐస్ క్రీమ్స్ కూడా, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ కూడా, తర్వాత రాఫ్టర్ సిస్టమ్, అది ఏదైతే మెయిన్ లొకేషన్ అంతా ఈ ఫైరింగ్లో దగ్ధం కావడం జరిగింది.